హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో అయితే ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల హెచ్-1బీ అప్రూవల్స్ రేట్ చాలా తక్కువుంది. అట్ ది సేమ్ టైమ్ హెచ్-1బీ ఎక్స్‌టెన్షన్స్‌కి ఎవరైతే ఎళ్తున్నారో వాళ్ళందరికీ కూడా డిలే అవుతున్నాయని అన్నారు. దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాము. అట్ ది సేమ్ టైమ్ డిసెంబర్ 12 యూఎస్‌సిఐఎస్ ఒక వీసా రిలేటెడ్ పాలిసీని అప్డేట్ అయితే చేసింది. దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. వీడియోలోకెళ్ళే ముందు ఫస్ట్ టైమ్ మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. సో, ఎళ్ళిపోదాము. బేసిక్‌గా ఇండియన్ కంపెనీస్ ఉన్నాయి కదా! టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ఈ కంపెనీస్ అన్నీ కూడా ఆహ్, ఎట్లా మన హెచ్-1బీ వాళ్ళందరూ కూడా ఇండియన్ కంపెనీస్‌లో వర్క్ చేస్తారని అనుకుంటాము. లేదండి చాలా మంది కూడా యూఎస్ కంపెనీస్‌లో వర్క్ చేస్తున్నారు. యూఎస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా స్పాన్సర్‌షిప్ చేసి ఇండియా నుంచి హెచ్-1బీ వాళ్ళని తీసుకొచ్చుకుంటున్నారు కదా! సో, అది ఎంతవరకు ఏంటంటే బేసిక్‌గా మనం ఎలా ఈ మధ్య వింటుంది ఏందంటే ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల హెచ్-1బీ అప్రూవల్స్ రేట్ బాగా తగ్గిపోయాయి. ఎక్స్‌టెన్షన్‌కెళ్తున్నప్పుడు కూడా డిలే అయిపోతున్నాయి అని చెప్పేసి. సో, వాళ్ళు వాళ్ళ డేటా ప్రకారం ఏందంటే అంటే యూఎస్‌సిఐఎస్ ఆ డేటా ప్రకారం ఏందంటే ఇండియన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ అప్రూవల్స్ రేట్ కూడా చాలా తక్కువుంది. అని చెప్పేసి వాళ్ళు రీసెంట్‌గా 2015 నుంచి చూసుకుంటే ఎగ్జాంపుల్‌కి 2015లో చాలా ఎక్కువ అప్రూవల్స్ వచ్చాయన్నమాట. అప్లై చేసేవాళ్ళు కూడా ఎక్కువున్నారనమాట. 2020 నుంచి అప్లై చేసే వాళ్ళు తగ్గారనమాట. అందుకే అప్రూవల్స్ రేట్ కూడా యాజ్ యూజువల్ సేమ్ అంటే ఆ అనాలిసిస్ ప్రకారం అట్లే ఉంది. 2023లో టీసీఎస్ నుంచి 1500 మెంబర్స్ వచ్చారు. అంటే 1500 ప్లస్ వాళ్ళు. 2024లో ఇంకా ఎక్కువొచ్చారు. 2025లో ఓవరాల్‌గా 250 మెంబర్స్ కూడా రాలేదు. సో ఓవరాల్‌గా ఇండియన్ కంపెనీస్ చూసుకుంటే 5%కొచ్చాయి. అండ్ ఇదేంటంటే ఓవరాల్ ఇప్పుడు చూసుకున్న ప్రకారం చూస్తే 4500 మాత్రమే 2025లో అప్రూవల్స్‌కొచ్చాయన్నమాట. అంటే 2015 నుంచి 2025 కంపేర్ చేసి చూస్తే 70% అప్రూవల్ ఐ మీన్ తగ్గాయన్నమాట. సో, మీరు అప్లై చేసేది తగ్గింది కాబట్టి అప్రూవల్స్ రేట్ కూడా తగ్గుతుంది. అంతేగాని యాజ్ యూజువల్ డినైల్స్ కానీ అవన్నీ కూడా 2023, 24తో కంపేర్ చేస్తే 2025 చాలా బావుంది. ఎక్కడ కూడా ఏ ప్రాబ్లమ్ లేదు ఇప్పుడున్న గవర్నమెంట్ వల్ల అని చెప్పి వాళ్ళు ఒక డేటా అనేది ప్రొవైడ్ చేశారనమాట. సో, ఇప్పుడు మన ఇండియన్ ఆరిజిన్ ఉన్నారు కదా! రాధాకృష్ణమూర్తి కాంగ్రెస్‌లో హెచ్ఆర్‌లో ఒక బిల్ ప్రవేశపెట్టారండి. ఏంటంటే ఇప్పుడు 85,000 వీసాస్ ఉన్నాయి కదా! అందులో 65,000 వీసాస్ బయట నుంచి వచ్చే వాళ్ళకి ఇప్పుడున్న యూఎస్‌లో చాలా పాలిసీస్ పెట్టారు కదా! ఇప్పుడు కొత్త కొత్త పాలిసీస్ పెట్టారు. ఏఐ డెవలప్ అవుతుంది. సిలికాన్ వ్యాలీ కోసం. అలా కొత్తగా ఎక్కువ హెచ్-1బీ వాళ్ళుంటే ఇక్కడ మంచిగా ఇంకొంచెం ఇంప్లిమెంట్ అవుతుంది. ఎక్కువ హెచ్-1బీ అవకాశాలివ్వాలి అని చెప్పేసి 65,000 ఏదైతే ఉందో వాన్ని డబుల్ చేద్దాము. అంటే 1,30,000 వీసాస్ ఐ మీన్ పిటిషన్స్ ప్రొవైడ్ చేద్దామని చెప్పి ఒక కొత్త పాలిసీనైతే పెట్టారు హెచ్ఆర్‌లో. ఇప్పుడు చాలా పాలిసీస్ ఉన్నాయి. అవన్నీ ఏమో గాని ఇది ఒకటి అది ఎంతవరకు అయితదో తెలీదు. పాలిసీస్‌నైతే తీసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడు 1,30,000 అంటే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి హెచ్-1బీస్‌కి ఎక్కువ. సో, తన ఉద్దేశ్యం అది కాబట్టి ఎక్కువ మందుంటే ఇక్కడ కంట్రీ ఎక్కువ ఇంప్లిమెంట్ అయితది. కొత్త ఏదైనా జనరేట్ చేయడానికి టెక్నాలజీ కానీ అన్ని రకాలుగా తన ఇంటెన్షన్ అదనమాట. సో, అది ఎంతవరకు అయితదో తెలీదు. అండ్ వన్ మోర్ ఏంటంటే యూఎస్‌సిఐఎస్ డిసెంబర్ 12న ఒక వీసా రిలేటెడ్ పాలిసీని అప్డేట్ చేసిందని చెప్పా కదా! ఇప్పుడేంటి మనం కొన్ని ఫోటోస్ సబ్మిట్ చేసుంటాం కదా! యూఎస్‌సిఐఎస్‌కి వాళ్ళకి. ఆ ఫోటోస్ ఏంటంటే అప్ టు 36 మంత్స్ వరకే యూజ్ చేస్తాము. ఏదైనా ఏంటంటే హెచ్-1బీ వాళ్ళు గానీ, హెచ్-4 వాళ్ళు గానీ ఏదైనా 21 ఇయర్స్ తర్వాత మీకు చెప్పా కదా! వీసా స్టేటస్ చేంజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, స్టడీ స్టడీ వీసాకి ఎఫ్-1కి చేంజ్ చేసుకోవాలన్నా కూడా వాళ్ళేంటి కొన్ని ఫోటోస్ సబ్మిట్ చేసుంటారు కొన్ని. అవి పాతయి అయిపోతాయి గదా! పాతయి యూజ్ చేయము. అవి ఓన్లీ రీయూజ్ చేస్తాం గానీ 36 మంత్స్ వరకు మీరు ఏదైతే సబ్మిట్ చేసుంటారో ఆ 36 మంత్స్ లోపలే మేము తీసుకుంటాం. అవి వ్యాలిడ్ ఫోటోస్ అన్నట్టుగా. అంతేగాని మేము ఆహ్, పాత ఫోటోస్ యాక్సెప్ట్ చేయము. మీరేదైనా ఉంటే బయోమెట్రిక్‌కి మళ్ళీ రావాల్సొస్తదని జెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. ఇంకోటేంటంటే ఇప్పుడు ఏంటి ఆహ్, స్టూడెంట్స్ వస్తారు ఎగ్జాంపుల్‌కి. ఆ స్టూడెంట్స్ ఏంటి ఎఫ్-1 వీసా మీదొస్తారు. ఎఫ్-1 వీసా ఏంటి? ఎఫ్-1 వీసా మీదొచ్చినప్పుడు కొన్ని ఫోటోస్ సబ్మిట్ చేస్తారు. వాళ్ళదేంటి ఎఫ్-1 వీసా ఎగ్జాంపుల్‌కి 2 ఇయర్స్ స్టడీ ఉంటది. 2 ఇయర్స్ అంటే 24 మంత్స్. అండ్ నెక్స్ట్ ఓపీటీ, స్టెమ్ ఓపీటీ. ఓపీటీలో జాబ్ వస్తే ఓకే. ప్రాబ్లమ్ లేదు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు చూడండి ఆహ్,
ఎఫ్1 నుంచి హెచ్1బీకి మారాలంటే ఇట్ విల్ టేక్ టైమ్ అనమాట. 36 మంత్స్‌లో వెంటనే హెచ్1బీకి మారలేని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళందరూ ఇప్పుడు ఏదైతే ఈ ఫోటో సబ్మిట్ చేసుంటారో కదా! అవి అప్లికబుల్ కావంట. మళ్ళీ హెచ్1బీకి వెళ్ళేటప్పుడు బయోమెట్రిక్‌కి వెళ్ళాలి. ఎందుకంటే 36 మంత్స్ వరకే ఆ ఫోటోస్ మేము రీయూజ్ చేస్తాము. అంటే సెల్ఫ్ సబ్మిట్ యాక్సెప్ట్ చేయము. అండ్ ఏవైతే కొన్ని పాలిసీస్‌కున్నాయో ఆ పాలిసీస్‌కి 36 మంత్స్ ఫోటోస్ యాక్సెప్ట్ చేయము. అదేంటంటే గ్రీన్ కార్డ్ సంబంధించి ఏదైనా ఉన్నా కూడా సిటిజన్‌షిప్ అప్లై చేసేటప్పుడు N400 సంథింగ్ కొన్ని కండిషన్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేస్తారు. వాటికి ఈ 36 మంత్స్ ఫోటోస్ అప్లై కావని కూడా చెప్పేసారనమాట. ఇప్పుడు మెయిన్ ఎక్కడ ప్రాబ్లమ్ వస్తదంటే ఇప్పుడు చాలామంది చిన్న పిల్లల్ని తీసుకొస్తారు కదా! చిన్నప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు ఫోటోస్ సబ్మిట్ చేస్తారు. వాళ్ళొక 5 ఇయర్స్ అట్లా తర్వాత కనుక్కోవాలి కదా! సో, అందుకని సర్టెన్ మంత్స్ వరకు లైక్ 36 మంత్స్ వరకు ఏవైతే అంటే 36 అంటే 3 ఇయర్స్ అనమాట. 12/3 3 ఇయర్స్ వరకు ఏదైనా 36 మంత్స్ లోపల ఫోటోస్ మాత్రమే మేము రీయూజ్ చేస్తామని జెప్పేసి ఒక చిన్న వీసా రిలేటెడ్ పాలిసీ‌నైతే అప్డేట్ చేయడం జరిగింది. ఈ పాలిసీ ఓన్లీ యూఎస్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే. ఇండియాలో అసలు సంబంధం లేదు. యూఎస్‌లో ఉండి ఎవరైనా ఎక్స్‌టెన్షన్‌కి వెళ్తున్నారు కదా! వాళ్ళకి సంబంధించిందనమాట ఈ పాలిసీ అప్డేట్. అంతేగాని మళ్ళీ ఇది ఇండియాతో కంపేర్ చేసుకోకండి. యూఎస్‌లో ఎవరైతే ఎక్స్‌టెన్షన్స్‌కి వెళ్తున్నారో లైక్ ఈఏడీ గాని, 21 ఇయర్స్ తర్వాత వీసా స్టేటస్ కానీ, హెచ్1బీకి సంబంధించి ఏదైనా అట్లా వాళ్ళకి మాత్రమే సంబంధించిందనమాట ఇది.